కానీ భారతదేశంలో నలుమూలల యువత ఎందుకు బెట్టింగ్ ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా. ఇక్కడే ఒక కిటుకుంది. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మిలికిజేత గాంధీ. మనం ఈ రోజు ఒక సెన్సేషనల్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సోషల్ మీడియాలో ఫేమస్ అనే ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఇది లీగలా లేక ఇల్లీగలా? ఈ విషయం గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. దాంతో పాటు పాస్ట్ 2-3 డేస్ నుంచి ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ పై రచ్చ కూడా జరుగుతుంది. మనందరికీ తెలిసిన ప్రపంచ యాత్రికుడు నాన్వేషన్ అన్న బెట్టింగ్స్ పై మరియు బెట్టింగ్ చేస్తున్న వారిపై చాలా ధీటుగా ఆన్సర్ చేస్తున్నాడు. అయితే ఈ వీడియోలో బెట్టింగ్స్ ఎవరెవరు చేస్తున్నారు, ఎవరెవరు చేయడం లేదు అని మాట్లాడుకోము గానీ అసలు బెట్టింగ్ చేయవచ్చా లేదా అనే దాని గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ మార్కెటింగ్ విస్తృతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో లైక్ టెలిగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్ లలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఫాలోవర్స్ కి ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు. ఈ యాప్ ఎక్కువగా క్రికెట్ మరియు ఇతర స్పోర్ట్స్ బెట్టింగ్స్ కోసం ఉపయోగపడతాయి. అందులో ముఖ్యంగా IPL, T20 లాంటి క్రికెట్ టోర్నమెంట్ సమయంలో వీటి ప్రచారం మరింత ఎక్కువగా ఉంటుంది. జనరల్ గా ఇన్ఫ్లుయెన్సర్లు తమ ఎక్స్పీరియన్స్ చెప్పినట్టు నటిస్తూ నేను ఈ యాప్ వాడి చాలా ప్రాఫిట్ సంపాదించాను, మీరు కూడా ట్రై చేయండి అనేలా ప్రమోట్ చేస్తుంటారు. కానీ ఇదంతా చాలా ఫ్రాడ్ అని చాలా ఈజీగా చెప్పొచ్చు. భారతదేశంలో బెట్టింగ్స్ పై చాలా రాష్ట్రాల్లో కఠినమైన చట్టాలు ఉన్నాయి. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్ మరియు గ్యాంబ్లింగ్ చాలా రాష్ట్రాల్లో నిషేధించబడింది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఇది అనుమతించబడింది. ఫర్ ఎగ్జాంపుల్ గోవా మరియు సిక్కిం రాష్ట్రాల్లో కాసినో మరియు ఆన్లైన్ బెట్టింగ్ అనుమతించబడింది. కానీ ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోట్ చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా ఇతర దేశాలకు చెందిన కంపెనీలవే. అంటే వీటి లీగాలిటీ పూర్తిగా విరుద్ధం. భారతీయ చట్టాలను విరుద్ధంగా మార్చి అవుట్ సైడ్ లొకేషన్స్ నుండి ఈ యాప్స్ ని నిర్వహించబడుతున్నాయి. యాక్చువల్ గా ఇన్ఫ్లుయెన్సర్ అనే పదానికి అర్థం ఏంటంటే వారు ఇతరులను ప్రభావితం చేయగలగడం అని అర్థం. వారికి లక్షల్లో ఫాలోవర్స్ ఉంటారు. అలాంటి వారు అసలు విషయాన్ని తెలియకుండా కేవలం డబ్బు కోసం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం కరెక్ట్ అంటారా? ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్లు స్పాన్సర్డ్ ప్రమోషన్స్ కోసం లక్షల్లో కోట్లలో డబ్బు తీసుకుంటున్నారు. కానీ వీరి ప్రమోషన్ల వల్ల లక్షలాది మంది యూత్ బెట్టింగ్స్ కి అలవాటు పడుతున్నారు. చివరికి ఆ డబ్బంతా పోగొట్టుకుని ఆ డబ్బుని తీసుకుని రాలేక సూసైడ్ చేసుకుంటున్నారు. ఇది కేవలం లీగల్ ఆస్పెక్ట్ మాత్రమే కాదు, మానవీయతకు సంబంధించిన విషయం కూడా. సోషల్ మీడియా ఓ పెద్ద ఫోర్స్. ఇది మంచి ప్రయోజనాలకు యూజ్ చేయాలి తప్ప ఫాలోవర్స్ చీట్ చేసి తప్పుదోవ పట్టించకూడదు. భారత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్ పై చాలా సీరియస్ గా నియంత్రణ విధిస్తోంది. కొన్నిసార్లు కొన్ని అప్లికేషన్లు కూడా బ్యాన్ చేసింది. కానీ ఈ యాప్స్ కొత్త పేర్లతో మళ్ళీ మార్కెట్ లోకి వస్తూనే ఉన్నాయి. సో ఫైనల్ గా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి చట్టరీత్యం నేరమండి. ఇక్కడ ఒక డౌట్ మీ అందరికీ రైజ్ అవుతుంది. అదేంటంటే విరాట్ కోహ్లీ, ధోని లాంటి క్రికెట్ ప్లేయర్స్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నారు కదా, మరి వీరిని ఏమీ అనరా అంటే వీళ్ళు చేస్తున్నది మన ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన వాటిని మాత్రమే ప్రమోట్ చేస్తున్నారు. సో వీటికి కస్టమర్ సపోర్ట్, ట్యాక్స్ ఇలా అన్ని లీగల్ గా ఉంటాయి. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడు చేశారన్నా వీరు చేశారన్నా నన్ను ఎందుకన్నా అడుగుతాడండి. ఈ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లోని అన్న విరాట్ కోహ్లీ చేస్తున్నాడు, వాడు చేస్తున్నాడు, నన్ను ఎందుకు నువ్వు అంటుంటావు అని. ఇప్పుడు నీకు ఇప్పుడే చెప్తాను, విరాట్ కోహ్లీ, ఈ ధోనీలు వీళ్ళందరూ చేస్తున్నది గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్లు. వాటికి కస్టమర్ సర్వీస్ ఉంటారు. ఆడినోడు ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు GST పే చేయాలి. ఆడాక గెలుచుకుంటే 1 కోటి రూపాయలు ఇస్తే 30 లక్షలు గవర్నమెంట్ TDS అంటది. ఆ ట్యాక్స్ తీసుకుంటుంది, మళ్ళీ వేట ఇవన్నీ తీసుకుంటుంది గవర్నమెంట్ కి. ఆడడం వల్ల ఆడించడం వల్ల బోల్డ్ డబ్బులు వస్తాయి. కానీ నువ్వు చెప్పే యాప్ వల్ల ఏం రావు, రూపాయి రాదు గవర్నమెంట్ కి. అది కాకుండా కస్టమర్ సర్వీస్ ఉండడు, ఎవరు ఉండడు. ఎవడు ఆడితే ఆడికి నష్టం తప్ప లాభం ఉండదు. పోతాయి మొత్తం అంతా గోవిందా. మొత్తం నువ్వు లింకులు ఇచ్చి టెలిగ్రామ్ గ్రూపే ఎదవంట ఆ యాప్. అందులో అన్ని మోసాలు, దగా, కుట్ర జరుగుతాయి. అందులోకి రమ్మనంట, అందరినీ అందులో ఆడమనంట. ఎంత మహాపాపం అది చెప్పు. మరి కొంచెం డీప్ గా చెప్పాలంటే ఈ క్రికెట్ ప్లేయర్స్ ప్రమోట్ చేస్తున్న ఈ బెట్టింగ్ యాప్స్ కూడా తప్పని చెప్పి తీరాలి. ఎందుకంటే ఇవి స్టాక్ మార్కెట్ లో జెన్యూన్ కాదండి. ఇవన్నీ ఒక ప్రోగ్రామ్డ్. సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే బెట్టింగ్ అనేది ఒక ఫ్రాడ్ అండి. మీ లైఫ్ మరియు మీ ఫ్యామిలీ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ క్రికెటర్లు చేస్తుంది తప్పే. మీకు అంతగా చెయ్యాలనుకుంటే బెట్టింగ్స్ కన్నా స్టాక్ మార్కెట్ గురించి బాగా తెలుసుకొని నేర్చుకుని ఇన్వెస్ట్ చేయండి. 100% జెన్యూన్. ఇక మన ఫాలోవర్స్ విషయానికి వస్తే ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన దాని ప్రకారంగా ఏ అప్లికేషన్ అయినా డౌన్లోడ్ చేయకూడదు. ముఖ్యంగా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఉన్న యాప్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కేవలం టెంపరరీ లాభాల కోసం బెట్టింగ్ చేయడం చివరికి భారీ నష్టాలకు దారితీస్తుంది. పైగా లీగల్ ఇష్యూస్ కూడా గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే ఏదైనా ఫైనాన్స్
ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకునే ముందు రీసెర్చ్ చేయడం చాలా అవసరం. ఇన్ఫ్లుయెన్సర్లను ఫాలో అవ్వడం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఫాలో అవ్వాలి. వారి ప్రమోషన్ల ద్వారా తీసుకునే నిర్ణయాలు మన జీవితాలపై ఆధారపడతాయని మర్చిపోకూడదు. సో స్ట్రైట్ గా చెప్పాలంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసే బెట్టింగ్ ప్రమోషన్లు న్యాయపరంగా బహుశా గ్రే ఏరియాలో ఉన్నాయి, కానీ వాటి ప్రభావం మాత్రం యువతను ప్రమాదంలోకి నెడుతోంది. మీరు దీనిపై ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్. కానీ భారతదేశంలో నలుమూలల యువత ఎందుకు బెట్టింగ్ ని ఆడగలుగుతుంది? ఏ బెట్టింగ్ అన్నది ఇల్లీగల్ కదా. ఇక్కడే ఒక కిట్టుకుంది. ఏ సమస్యకైనా సమాధానం దాని మూల కారణం ఏంటి అన్నది కనిపెట్టడంలో ఉంది. ఇప్పుడు బెట్టింగ్ అన్న సమస్యని అరికట్టాలంటే ఏం చేయాలి తెలుసా? భారతదేశంలో ఆ బెట్టింగ్ యాప్లు ఓపెన్ అవ్వకుండా దాన్ని తీవ్రంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే మీకు ఇంకొక సింపుల్ ఎనాలజీ చెప్తా. ఇప్పుడు ఒకరు ప్రమోట్ చేశారు, ఆయన ప్రమోషన్ ఆపారు అనుకోండి, ఇంకొకరు చేస్తారు. వాళ్ళందరూ ప్రమోషన్ కూడా ఆపితే డైరెక్ట్ గా యూట్యూబ్ లో 5 seconds యాడ్ ఉందో చూసారా, దాని ముందు ప్లే అయిపోతుంది. లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో స్క్రోల్ చేస్తుంటే ప్లే అయిపోతుంది. సో ఇక్కడ ప్రమోట్ చేయడం అన్నది మనం అందరం ఒక సమస్యగా చూస్తున్నాం, కానీ దాని రూట్ కాజ్, దాని మూల కారణం వచ్చి ఏంటంటే అది ప్రాపర్ గా బ్యాన్ అవ్వట్లే, అవి ఇంకా ఫంక్షన్ అవుతుంది. మరి దాని గురించి ఫస్ట్ దాన్ని అరికట్టినప్పుడు బెట్టింగ్ ని ఎవరైనా ప్రమోట్ చేయాలన్నా అవ్వదు, ఆడడం అవ్వదు, ఆపరేట్ కూడా అవ్వదు. మొత్తంగా ఫుల్ స్టాప్ పడిపోతుంది.